రైతులకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయి. దీంతో నికోబార్ దీవుల్లో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులన్నింటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక అలా జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగానే రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఇక ఈ ఏడాది మే 27నే రుతుపవనాలు కేరళను తాకాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, కవిత, ఎండల్లో మాడిపోతున్నటువంటిది భారతదేశ వాసులకు శుభవార్తం చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజులు భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులన్నింటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. మే 27వ తారీఖు నాటికి ఈ ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ మొదటి వారం వాటికి ఋతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం అంతకంటే ముందుగా వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే 2009 తర్వాత ఋతుపవనాల అంచనాల కంటే ముందుగా రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఈ ఏడాది మే 27-23వ తారీఖు నాడే నైరుతి ఋతుపవనాలు కేరళను తాగనున్నాయి. అయితే ఈసారి సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా సునీత, రాష్ట్రానికి వర్ష సూచన కూడా ఉంది. ద్రోణి 1 ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకు కూడా సగటు సముద్ర మట్టం 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. మరొక ద్రోణి పశ్చిమ విదర్భ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్రం అంటుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. దీంతో ఈ రోజుతో పాటు మరో 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సునీత, ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో కలిగినటువంటి ఈదురుగాదులు వీచే అవకాశం అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో వడగళ్లతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉంది. సో దీంతో పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వర్షపాతంని, అలాగే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కూడా ఉన్నట్టుగా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఇవాళ అయితే నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబా నగర్ జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షంతో వర్షం కురిసే ఛాన్స్ అయితే ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ రోజు వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు గాలి వేగం గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లతో ఆ వేగంతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా ఈ 3 రోజులు తెలంగాణకి
ఈ తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్, మరి కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది సునీత. అయితే వినోద్, ఈ ఋతుపవనాలు ముందుగానే రావడం వల్ల రైతులు ముందస్తు ప్రణాళికలు ఏమైనా వేసుకున్నారా? ఇప్పుడు ఎలాంటి సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని ఈ రకంగా రైతులు ఏమైనా నిర్ణయించుకున్నారా? ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి వార్తలు, అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి రైతులకి కూడా ఈ విషయం తెలిసి కొంతమంది సంతోషంలో కూడా ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇంత ముందుగానే ఋతుపవనాలు స్టార్ట్ అవడం, వర్ష సూచన, అలాగే ఈసారి మాత్రం భారీ వర్ష సూచన. గత 4 సంవత్సరాల నుంచి కంపేర్ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం వర్షం అధికంగా కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలియడంతో ముఖ్యంగా రైతులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఇది డెఫినెట్లీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది రైతులు వాళ్ళకి సంబంధించిన పనులు అంటే సాగు చేసినటువంటి భూముల్లో పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా ఈ 3-4 రోజుల తర్వాత కొంత వర్షం తగ్గడంతో, తగ్గుముఖ పట్టడంతో వాళ్ళ పనులు మళ్ళీ యథావిధిగా కంటిన్యూ చేసుకుంటారని తెలుస్తుంది సునీత. అయితే వినోద్, మరోపక్క ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏదైతే ఇప్పుడు ఈ ఋతుపవనాలు రైతులకు శుభవార్త అయినప్పటికీ అటు ప్రభుత్వాలు ఈ విషయంలో ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందా? సాగు లభ్యత కానివ్వండి, ఏదైతే విత్తనాల పంపిణీ కానివ్వండి, ఇలాంటి విషయంలో ఏమైనా ముందస్తు చర్యలు తీసుకుంటుందా? హలో, ఎస్ వినోద్. ఎస్ వినోద్, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో మీరు అన్నట్లుగా ఏదైతే ఇప్పుడు ఈ ఋతుపవనాలు రైతులకు శుభవార్త అయినప్పటికీ వారికి సాగుకు సంబంధించి ఏదైతే ఏర్పాట్లు చేస్తుందో ప్రభుత్వం, విత్తనాల సరఫరా కానివ్వండి, ఇలాంటివి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వినోద్? ఇక రైతులకు శుభవార్త అని చెప్పాలి. నైరుతి ఋతుపవనాలు అండమాన్ను తాకాయి. దీంతో నికోబార్ దీవుల్లో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులన్నింటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇక మే 27 నాటికి ఈ ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక సాధారణంగా జూన్ 1 నాటికి ఋతుపవనాలు పలకరిస్తూ ఉంటాయి. ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా జరిగితే కనుక 2000 తర్వాత ఋతుపవనాలు అంచనాల కంటే ముందుగానే రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఇక ఈ ఏడాది మే 23నే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి ఋతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.